ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ప్రసిద్ధ బంకీ బిహారీ ఆలయంలో ప్రత్యేక పూజల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దర్శన వేళలు, పూజా విధానాల్లో మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహించింది. దేవుడికి విశ్రాంతి సమయంలోనూ డబ్బులు తీసుకొని భక్తులకు ప్రత్యేక దర్శనాలు, పూజలు నిర్వహించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేవుళ్లకు విశ్రాంతి లేకుండా ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఆలయ సాంప్రదాయాలను, పవిత్ర నియమాలను పాటించాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ నేతృత్వంలోని ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ బృందావన్లోని బంకీ బిహారీ ఆలయంలో దర్శన వేళలు, పూజా విధానాల్లో మార్పులను సవాల్ చేస్తూ గోస్వామి వర్గానికి చెందిన వారు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం మధ్యాహ్నం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్, లాయర్ తన్వీ దుబే వాదనలు వినిపిస్తూ చారిత్రక బంకీ బిహారీ ఆలయం సాంప్రదాయకంగా వేసవి, శీతాకాలాల్లో దేవతారాధన కోసం వేర్వేరు సమయాలను అనుసరించిందని కోర్టుకు విన్నవించారు. ఈ సమయాలు దేవునికి విశ్రాంతి ఇవ్వడం వంటి అంతర్గత పూజా విధానాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం ఆలయాన్ని మూసివేసిన తర్వాత కూడా దేవతామూర్తికి ఒక్క నిమిషం కూడా విశ్రాంతి ఇవ్వడం లేదని, ఆ సమయంలోనే వారు ఎక్కువగా దోపిడీ చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. దేవుడికి విశ్రాంతి ఇవ్వడం లేదని, ప్రత్యేక పూజల కోసం భారీగా డబ్బులు చెల్లించే వ్యక్తులకు సదుపాయం కల్పిస్తున్నారని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆచారం ప్రకారం వస్తున్న పవిత్రమైన ఆలయ నియమాలను, సమయాలను పాటించాలని అధికారులను ఆదేశించింది. ఆలయ పూజారుల తరపున హాజరైన సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ ఆలయ దర్శన సమయాలు పవిత్రమైనవని, వాటిని అలాగే కొనసాగించాలని పేర్కొన్నారు. ఇది కేవలం సమయానికి సంబంధించిన సమస్య కాదు, సాంప్రదాయంతో ముడిపడి ఉందని తెలిపారు. అక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండకూడదని కోర్టుకు తెలిపారు. రద్దీ నిర్వహణ పేరుతో దేవాలయం మూసి ఉన్నప్పుడు నిర్వహించే దెహ్రీ పూజ వంటి ముఖ్యమైన మతపరమైన ఆచారాలను కూడా నిలిపివేయడం నిరాధారమని పిటిషనర్లు వాదించారు. ఈ క్రమంలోనే వాదనలు విన్న ధర్మాసనం జనవరి మొదటి వారంలో విచారించేందుకు అధికారులకు, ఆలయ నిర్వహణ కమిటీకి నోటీసులు జారీ చేసింది. ఆలయ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అశోక్ కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.